అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆర్టీసీపై కూటమి ప్రభుత్వం చావుదెబ్బ. రాష్ట్రంలో 12 కీలక బస్ డిపోలు ప్రైవేటు పరం కానున్నాయా? ఆయా డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులు ఇతర డిపోల్లో సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25లోగా ఆ డిపోలు ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 6000 కోట్ల ఆర్టీసీ బస్సులు ఆస్తులు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ బస్సుల నిర్వహణ పేరుతో సరికొత్త కుతంత్రం అంటూ కూడా దీని మీద ప్రచారం జరుగుతోంది. సర్కారు తీరు మీద ఆర్టీసీ ఉద్యోగులు బగ్గుమంటూ ఉన్నారు. ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ఇక ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని బస్సుల్ని, ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బస్సుల నిర్వహణ విషయంలో కూడా మొత్తం కూడా ప్రైవేటుకి దారాదత్తం చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఈ డిపోల వ్యవహారం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆర్టీసీకి సంబంధించినంత వరకు 6000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తుందంటూ కూడా ఆర్టీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగేందుకు రంగం సిద్ధమవుతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 కీలక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ఇప్పటికే జీవో రిలీజ్ చేశారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ బస్సు నిర్వహణ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చి కూటమి సర్కారు ఆర్టీసీ ఉద్యోగుల పైన, ఆర్టీసీ పైన పూర్తిగా కూడా భారం పడే విధంగా కూడా చర్యలు చేపడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున మడిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 6000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను పూర్తిగా కూడా ప్రైవేటు వ్యక్తులను అప్పచెప్పేందుకు రంగం సిద్ధమైందంటూ కూడా పెద్ద ఎత్తున మడిపడేటటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయవాడ ఆర్టీసీ డిపో 1కి చెందిన 600 కోట్ల రూపాయలు విలువ చేసి 4.15 ఎకరాలను ఇప్పటికే లూలు గ్రూప్ కు సంబంధించినంత వరకు కేటాయించినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా 6000 కోట్ల రూపాయల భూములు అనేక్రాంతం అవుతున్నాయంటూ కూడా ఆర్టీసీ సంఘాలకు సంబంధించి కానీ ఆర్టీసీ నాయకులు కానీ పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే ఆస్తులకు ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 2 డిపోలు, ఏదైతే సింహాచలం కానీ గాజువాక విశాఖకు సంబంధించినంత వరకు కూడా, అదేవిధంగా రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, అమరావతి, గుంటూరు టు నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు డిపోలు జిల్లాలో ఉండేటటువంటి డిపోలను సుమారు 12 డిపోలకు సంబంధించినంత వరకు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల విలువ సుమారు 6000 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా అంచనా వేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ భూములన్నింటినీ కూడా అనేక్రాంతం అవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు ఈ పాస్ విధానం ద్వారా అందించేందుకు కూటమి సర్కారు రంగం సిద్ధం చేసిందంటూ కూడా ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన 20వ తేదీ నుంచి కూడాను ఆందోళన బాట పట్టేందుకు ఆర్టీసీ కార్మికులు రంగం సిద్ధం అయినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఆర్ఎం ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మొత్తం అంటే ప్రైవేట్ కి ఇవ్వడానికి ఈ బస్సుల నిర్వహణ, దీనికి సంబంధించి కొన్ని డిపోలను ఇవ్వడానికి కానీ ప్రభుత్వం చెప్తుంది ఏంటి? ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ఇప్పటికే విజయవాడ డిపో 1కి సంబంధించినంత వరకు 4.15 ఎకరాలను లూలు గ్రూప్ కేటాయించినటువంటి సిచ్యువేషన్. వచ్చేటటువంటి ఆదాయంతో ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించేటటువంటి సిచ్యువేషన్. గత ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి పరిస్థితులు ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనమైనటువంటి సిచ్యువేషన్. అయితే ఫ్రీ బస్సు విధానం ద్వారా ఆర్టీసీకి సంబంధించినంత వరకు కూడా కొంత లోటు బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి, లాస్ లో వెళ్తుందంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధానం ద్వారా బస్సుల నిర్వహణతో పాటుగా బస్సులను ఎలక్ట్రిక్ విధానంలోకి తీసుకొచ్చి ఆర్టీసీకి సంబంధించినంత వరకు కూడా ఆర్టీసీ ఆస్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా ఆర్టీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన 6000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను ఈ బస్సు విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామంటూ కూడా ఆర్టీసీ సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన 12కు సంబంధించిన డిపోలు, ఏదైతే కీలకంగా ఉండేటటువంటి విశాఖకు సంబంధించి 2 కానీ మిగిలిన కాకినాడ, రాజమహేంద్రవరం, కడప ఇలా అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక్కొక్క డిపోని తీసుకొచ్చి ఆ డిపోకు సంబంధించినంత వరకు భూముల విలువ చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో కేవలం కూటమి ప్రభుత్వం తమ అస్మదీయులకు ఇచ్చేందుకు యోచిస్తుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఆర్టీసీ సంఘాలు కూడా పూర్తిగా
కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఐఎఫ్ఆర్ ముగిసిన అనంతరం కూడాను పూర్తిగా కూడా ఆందోళన బాట పట్టేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 20వ తేదీ నుంచి కూడా చలో ఆర్ఎం అంటూ కూడా ఏదైతే రీజనల్ మేనేజింగ్ ఆర్ఎం ఆఫీస్ అంటూ కూడా ఇప్పటికే కొన్ని సంఘాలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. వామపక్ష పార్టీలకు సంబంధించిన ఏదైతే ఆర్టీసీ సంఘాలు ఉన్నాయో అన్ని కూడాను ఇప్పటికే చలో ఆర్ఎం ఆఫీస్ అంటూ కూడా 20వ తేదీ పిలుపునిచ్చాయి. మిగిలిన సంఘాలు కూడా వాటిని కలుపుకుంటూ వెళ్తామంటూ కూడా ఆ సంఘాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ప్రైవేట్ పరం అయితే చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా తిప్పికొడతాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిన ఆర్టీసీ ఆస్తులు కూడా ఎవరైతే ఇక్కడ ఆర్టీసీలో పనిచేస్తున్నారో ఆయా డిపోల్లో కూడా ప్రైవేట్ పరం చేస్తున్న ప్లేసుల్లో కూడా వాళ్ళని అక్కడ నుంచి కూడా వేరే ప్రాంతాలకు బదిలీ చేసినట్లుగా కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. ఏదైతే ఈ 12 డిపోలకు సంబంధించినంత వరకు ఆస్తులను ఏదైతే ఉన్నటువంటి డిపోలను ఈ నెల 25లోగా ఖాళీ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. అయితే దీనిపైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపోల నిర్వహణకు సంబంధించినంత వరకు కూడా డిపోలో ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలాలను కేటాయించారా లేదా డిపో మొత్తాన్ని కూడా పంపించారన్న దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. అయితే ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఆస్తులకు సంబంధించి డిపోలు ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి సింహాచలం డిపో కానీ గాజువాకలో ఉన్నటువంటి గాజువాక డిపో కానీ ఈ డిపోలను ఎక్కడికి సర్దుబాటు చేస్తున్నారు అంటే ఆ సర్దుబాటు చేసేటటువంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఏ ప్రాతిపదికన సర్దుబాటు చేశారు, అసలు ఇక్కడ ఆస్తులకు సంబంధించి సింహాచలం సంబంధించినంత వరకు డిపోకి సంబంధించి ఎంత భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వబోతా ఉన్నారనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. కానీ 25లోగా డిపోలను ఖాళీ చేసి ఏదైతే ప్రైవేట్ ఖాళీ చేయాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయంటూ కూడా ఆర్టీసీ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి కూడాను ఆందోళన బాట పట్టేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటుగా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినంత వరకు క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 25వ తేదీలోగా ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ సర్దుబాటులకు సంబంధించినంత వరకు ఇక్కడ సింహాచలం డిపో నుంచి కూడా సర్దుబాటు ఏ ప్రాంతానికి చేస్తారు, అయితే మద్దిలపాలెం డిపోకి చేస్తారా, వాల్తేరు డిపోలకు చేస్తారా, లేదనుకుంటే దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకు చేస్తారా, అంటే ఈ సింహాచలం డిపోకి సంబంధించినంత వరకు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే అటు మద్దిలపాలెం కానీ లేదా వాల్తేరు డిపోలో కలపాల్సినటువంటి పరిస్థితి. గాజువాక డిపో ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ సిటీలో కానీ దువాడకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి డిపోల్లో కలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పూర్తిగా ఏ డిపోల్లో కలుపుతారు, ఎలా సర్దుబాటు చేస్తారు, ఈ ప్రాంతంలో ఆ డిపో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలంటే ఏ ప్రాతిపదికన షిఫ్ట్ అవ్వబోతా ఉంటారు అనే దానిపై క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఆందోళన బాట పట్టేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 20వ తేదీ నుంచి కూడా చలో ఆర్ఎం ఆఫీస్ తో పాటుగా రీజనల్ ఆఫీసులకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్. ఇక రాష్ట్రంలో 12 కీలక బస్ డిపోలను ప్రైవేటు పరం చేయడాన్ని కూడా ఆయా డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులు ఇతర డిపోల్లో సర్దుబాటు విషయం కూడా సరిగ్గా క్లారిటీ లేకపోవడం, ఇక ఈ నెల 25లోగా కూడా ఆ డిపోలన్నీ ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం, వీటన్నిటితో కూడా ఆర్టీసీలో ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 6,000 కోట్లు ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడాన్ని కూడా నిరసిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఇక ఈ బస్సుల నిర్వహణ పేరుతో సరికొత్త కుతంత్రం అంటూ కూడా దీని మీద ప్రచారం జరుగుతోంది. సర్కారు తీరు మీద ఆర్టీసీ ఉద్యోగులు బగ్గుమంటున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు.